హలో నమస్కారం, నా పేరు నిఖిల. నేను ఇవాళ ఒక క్లాసిక్ ఇంగ్లీష్ కథ పీటర్ ర్యాబిట్ని తెలుగులో అనువదించి చెప్తున్నాను. ఈ వీడియోలో బొమ్మల పక్కన ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి. నేను ఆ ఇంగ్లీష్ వర్డ్స్ చదువుతూ తెలుగు అర్థాలు చెప్తూ కథ చెప్తాను. ఇది మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలనుకున్నా, కాసేపు ఒక మంచి వీడియో చూపిద్దాం అనుకున్నా, తెలుగు నేర్పిద్దాం అనుకున్నా, ఒక కొత్త కథను వినిపిద్దాం అనుకున్నా, వీటిల్లో ఏదైనా కూడా ఈ వీడియో మీకోసమే క్రియేట్ చేశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. The Tale of Peter Rabbit by Beatrix Potter. ఇది పీటర్ అన్న ఒక కుందేలు కథ. Let's go. Once upon a time there were 4 little rabbits and their names were Flopsy, Mopsy, Cottontail and Peter. They lived with their mother in a sandbank underneath the root of a very big fir tree. ఒకప్పుడు 4 కుందేళ్ళు ఉండేవి. వాటి పేర్లు ఫ్లాప్సీ, మాప్సీ, కాటన్ టేల్ అండ్ పీటర్. ఇవన్నీ ఒక పెద్ద చెట్టు కింద ఉండేవి. Now, my dears, said old Mrs. Rabbit one morning, you may go into the fields or down the lane, but don't go into Mr. McGregor's garden. Your father had an accident there. He was put in a pie by Mrs. McGregor. ఇక్కడ కుందేళ్ల అమ్మ ఒకరోజు పొద్దున్నే ఏం చెప్తున్నారు? మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఆడుకోండి, కానీ పక్కన ఉన్న మిస్టర్ మెగ్రెగర్స్ గార్డెన్లోకి మాత్రం ఆయన ఇంట్లోకి మాత్రం వెళ్ళి ఆడుకోవద్దు, ఆయన గార్డెన్లోకి వెళ్ళి ఆడుకోవద్దు. మీ నాన్నగారు అక్కడికి వెళ్ళి తప్పిపోయారు, మళ్ళీ ఇంటికి రాలేదు అని చెప్పింది. నౌ రన్ అలాంగ్ అండ్ డోంట్ గెట్ ఇన్ టు మిస్చిఫ్, ఐ యామ్ గోయింగ్ అవుట్ అని చెప్పి ఇక్కడ అందరినీ రెడీ చేసి మీరందరూ వెళ్ళి ఆడుకోండి, నేను బయటికి వెళ్తున్నాను, నేను చెప్పింది మాత్రం గుర్తుంచుకోండి అని చెప్పి పంపించింది పిల్లల్ని. Then old Mrs. Rabbit took a basket and her umbrella and went through the wood to the baker's. She bought a loaf of brown bread and 5 currant buns. పిల్లలకి అది చెప్పి అమ్మ ఒక గొడుగు ఒక బుట్ట పట్టుకుని మార్కెట్కి వెళ్ళింది, కూరగాయలు బ్రెడ్ అవి తీసుకురావడానికని. Flopsy, Mopsy and Cottontail, who were good little bunnies, went down the lane to gather blackberries. ఈ ఫ్లాప్సీ, మాప్సీ, కాటన్ టేల్ ఈ 3 కుందేళ్ళు చక్కగా అమ్మ చెప్పిన మాట వింటూ వాటి బెర్రీస్ కుందేళ్ళకి ఇష్టం అనమాట, అవి కోసుకుని పెట్టుకుంటున్నాయి బాస్కెట్లో, అమ్మ చెప్పినట్టే వింటున్నాయి. బట్ పీటర్, who was very naughty, ran straight away to Mr. McGregor's garden and squeezed under the gate. పీటర్ ఏం చేశాడు? అమ్మ ఎక్కడికైతే వెళ్ళొద్దందో అక్కడికే వెళ్ళాడు. మిస్టర్ మెగ్రెగర్కి ఉన్న గార్డెన్లోకి దూరాడు, గేట్ కింద దూరాడు. ఫస్ట్ హీ ఏట్ సమ్ లెటసెస్ అండ్ సమ్ ఫ్రెంచ్ బీన్స్ అండ్ దెన్ హీ ఏట్ సమ్ రాడిషెస్. ఇవన్నీ ఒక్కొక్క వెజిటబుల్ తినడం మొదలుపెట్టాడు, ఒక్కొక్క కూరగాయలు, ఆయన ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ తినడం మొదలుపెట్టాడు. దెన్ ఫీలింగ్ రాదర్ సిక్ హీ వెంట్ టు లుక్ ఫర్ సమ్ పార్స్లీ. ఇంకా పొట్టలో కొంచెం నొప్పి వచ్చి పార్స్లీ అన్న ఒక వెజిటబుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు తినడానికని. బట్ రౌండ్ ద ఎండ్ ఆఫ్ అ కుకుంబర్ ఫ్రేమ్ హూమ్ షుడ్ హీ మీట్ బట్ మిస్టర్ మెగ్రెగర్. అలా నడుస్తూ ఎవరిని చూశాడు? ఇదే మిస్టర్ మెగ్రెగర్. ఓ నో! Mr. McGregor was on his hands and knees planting out young cabbages, but he jumped up and ran after Peter, waving a rake and calling out, "Stop, thief!" పీటర్ని చూడంగానే మిస్టర్ మెగ్రెగర్ లేచి నుంచున్నాడు, పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆగు దొంగ, ఆగు, నువ్వు నా కూరగాయలన్నీ కొట్టేస్తున్నావు, నువ్వు నా కూరగాయలన్నీ తినేస్తున్నావు, నేను నిన్ను పట్టుకుంటాను ఇవాళ అని, ఆగు, నువ్వు దొంగవి అని చెప్పి పరిగెత్తాడు. Peter was most dreadfully frightened. He rushed all over the garden, for he had forgotten the way back to the gate. He lost one of his shoes among the cabbages and the other shoe amongst the potatoes. పాపం పీటర్కి ఏమైంది? భయపడి పరిగెత్తుతూ 2 షూస్ పడేసుకున్నాడు, పోయాయి. ఒక షూ ఇక్కడ పడిపోయింది, ఇంకో షూ ఇంకో చోట పడిపోయింది, ఇంకో పీటర్ దగ్గర షూస్ లేవు పాపం. ఆఫ్టర్ లూజింగ్ దెమ్ he ran on 4 legs and went faster, so that I think he might have got away altogether.
if he had not unfortunately run into a gooseberry net and got caught by the large buttons on his jacket. It was a blue jacket with brass buttons, quite new. పాపం పీటర్ పరిగెత్తుతూ చాలా ఫాస్ట్గా పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ ఈ నెట్ లాంటి దాంట్లో ఇరుక్కుపోయాడు. పాపం ఈ పీటర్కున్న కోట్ బటన్స్ ఇరుక్కుపోయాయి నెట్లో. దాంతో పీటర్ పరిగెత్తడం ఆపేశాడు పరిగెత్తడం, ఇరుక్కుపోయాడు నెట్లో. Peter gave himself up for lost and shed big tears. But his sobs were overheard by some friendly sparrows who flew to him in great excitement and implored him to exert himself. పాపం అక్కడ పడుకుని ఏడవడం మొదలుపెట్టాడు. పాపం పీటర్ చిన్న పిల్లాడు కదా, ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు. నేను ఇంకా తప్పిపోయాను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని భయంతో ఏడుస్తుంటే ఈ చిన్ని పిచ్చుకలు మూడొచ్చి పీటర్కి చెప్పడం మొదలుపెట్టాయి. పీటర్, నువ్వు ఇలా చేయొద్దు, తప్పించుకోవాలి, నువ్వు పరిగెత్తు అని చెప్పడం మొదలుపెట్టాయి. Mr. McGregor came up with a sieve which he intended to pop upon the top of Peter, but Peter wriggled out just in time, leaving behind his jacket. కానీ మిస్టర్ మెగ్రెగర్ వచ్చి ఒక జల్లెడ్ లాంటి దాంట్ని తీసుకొచ్చాడు పీటర్ మీద పెట్టడానికి, పీటర్ని ఆపడానికని. కానీ అప్పుడే పీటర్ విడిపించుకున్నాడు నెట్ నుంచి. ఆ కోట్లోంచి బయటకు వచ్చేసి కోట్ వదిలేశాడు నెట్లో. సో నెట్లోంచి ఎక్కడైతే ఇరుక్కుపోయాడో నెట్లో అక్కడి నుంచి బయటపడ్డాడు పీటర్ మొత్తానికి. సో పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈ జల్లెడ కింద ఇరుక్కోలేదు పీటర్. And rushed into the tool shed and jumped into a can. It would have been a beautiful thing to hide in if it had not had so much water in it. ఈ క్యాన్ లాంటి దాంట్లో దాక్కుంటే పాపం అది దాంట్లో మంచినీళ్ళు ఉన్నాయి అందులో. దాంతో తడిసిపోయాడు పాపం పీటర్ కదా. Mr. McGregor was quite sure that Peter was somewhere in the tool shed, perhaps hidden underneath a flower pot. He began to turn them over carefully, looking under each. Presently, Peter sneezed. "Kerdy-shoo!" Mr. McGregor was after him in no time. సో ఇక్కడ ఈ టూల్ షెడ్ టూల్ షెడ్ అంటే అన్ని సామాన్ని పెట్టుంటాయి. గార్డెనింగ్ చేయడానికి కావాల్సిన సామాన్ని పెట్టున్న చోట ఆ చిన్న రూమ్లో పీటర్ ఇలాంటి ఈ క్యాన్లో దాక్కున్నాడు. ఈ నీళ్లలోనే ఉన్నాడు ఇంకా. కానీ మిస్టర్ మెగ్రెగర్ వెతకడం మొదలుపెట్టాడు పీటర్ కోసం. పీటర్కి నీళ్లు ఉన్నాయి కదా, తుమ్ము వచ్చింది, పెద్ద తుమ్ము. దాంతో మిస్టర్ మెగ్రెగర్ పీటర్ని చూసేశాడు. And tried to put his foot upon Peter, who jumped out of a window, upsetting 3 plants. The window was too small for Mr. McGregor, and he was tired of running after Peter. He went back to his work. సో మిస్టర్ మెగ్రెగర్ వచ్చి పీటర్ మీద కాలు పెట్టబోతూ ఉంటే పీటర్ పారిపోయాడు, కిటికీలోంచి పరిగెత్తి పారిపోయాడు. ఇంకా మిస్టర్ మెగ్రెగర్స్ కూడా అలసిపోయాడు. ఆయన కూడా అలసిపోయాడు, ఆయనకు కూడా పరిగెత్తాలని లేదు. ఆయన వెళ్ళి ఆయన పని చేసుకోవడం మొదలుపెట్టాడు, పీటర్ని వదిలేశాడు. Peter sat down to rest, and he was out of breath and trembling with fright. He had not the least idea which way to go. Also, he was very damp with sitting in that can. After a time, he began to wander about, going lippity-lippity, not very fast, looking all around. ఇదంతా పరిగెత్తడం, నీళ్ళల్లో దాక్కోవడం, దీంతో పీటర్ కూడా అలసిపోయాడు. ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి. మెల్లిగా నడవడం మొదలుపెట్టాడు, ఏం చేయాలో అర్థం కాక. పీటర్కి ఎక్కడి నుంచి అయితే కింద నుంచి దూరి వచ్చాడో ఆ గేట్ కావాలి పీటర్కి మళ్ళీ వెళ్ళిపోవడానికి ఇంటికి. కానీ ఆ గేట్కి ఎలా వెళ్ళాలో దారి మర్చిపోయాడు పీటర్. He found a door in the wall, but it was locked, and there was no room for a fat little rabbit to squeeze underneath. An old mouse was running in and out over the doorstep, carrying peas and beans to her family in the wood. Peter asked her the way to the gate, but she had such a large pea in her mouth that she could not answer. She only shook her head at him. Peter began to cry. పీటర్కి ఒక తలుపు కనిపించింది. ఆ తలుపులో కానీ తలుపు లాక్ చేసింది. సరే, తలుపు కింద నుంచి ఒక ఎలుక రావడం చూసి ఎలుకని అడిగాడు, ఎలా వెళ్ళను నేను ఇంటికి, ఇక్కడి నుంచి నీకు గేట్ ఏమన్నా తెలుసా, నీకు గేట్కి ఎలా వెళ్ళాలో అని అడిగితే
ఆ ఎలుక నోట్లో ఒక పెద్ద పీ ఉంది, ఒక పెద్ద బీన్స్ ఉన్నాయన్నమాట. ఏమంది దాంతో ఎలుక ఏం మాట్లాడలేదు, ఇలా నాకు తెలియదు అన్నట్టు తల ఊపింది. పాపం దాంతో పీటర్కి ఏడుపు రావడం మొదలుపెట్టింది. మళ్ళీ పాపం పీటర్ భయపడుతున్నాడు, ఎలా వెళ్ళాలో ఇంటికి తెలియదు, దారి తెలియదు, అలా నుంచుని ఏడుస్తున్నాడు. చూడండి ఇక్కడ పీటర్ భయంగా కనిపిస్తున్నాడు కదా ఇక్కడ దాక్కున్నట్టు. Then he tried to find his way straight across the garden, but he became more and more puzzled. Presently he came to a pond where Mr. McGregor filled his water cans. A white cat was staring at some goldfish. She sat very, very still, but now and then the tip of her hat twitched as if it were alive. Peter thought it best to go away without speaking to her. He had heard about cats from his cousin little Benjamin Bunny. సరే పీటర్ అక్కడ నుంచుని ఇక్కడ చూస్తూ ఉండగా, వెతకడం మొదలు పెడుతుండగా గేట్ కోసం ఒక క్యాట్ కనిపించింది, ఒక పిల్లి కనిపించింది. ఆ పిల్లి ఏం చేస్తోంది, అక్కడ దగ్గరలో ఉన్న చెరువులో ఉన్న చేపల్ని చూస్తోంది. సరే కానీ దాన్ని అడగడానికి భయపడ్డాడు పీటర్. ఎందుకు, పిల్లుల గురించి పీటర్కి తన కజిన్ బెంజమిన్ అన్న ఇంకో కుందేలు చెప్పాడు, పిల్లుల దగ్గరికి వెళ్ళొద్దు, పిల్లులతో మాట్లాడొద్దు అని చెప్పాడు. దాంతో ఆ పిల్లి దగ్గరికి వెళ్ళలేదు పీటర్, జస్ట్ చూశాడంతే. He went back towards the tool shed, but suddenly quite close to him he heard the noise of a hoe. Scratch, 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 scritch. Peter scuttered underneath the bushes, but presently, as nothing happened, he came out and climbed upon a wheelbarrow and peeped over. The first thing he saw was Mr. McGregor hoeing under onions, but his back was turned towards Peter, and beyond him was the gate. ఇక్కడ చూడండి, పీటర్కి మొత్తానికి పీటర్ ఇక్కడ ఒక చిన్న బాక్స్ లాంటి దాని మీద అనుకోండి, బాక్స్ లాంటి దాని మీద కూర్చుని చూస్తూ ఉంటే అక్కడ మిస్టర్ మెగ్రెగర్ కనిపించాడు. ఆయనను దాటి వెళితే అక్కడే ఉంది గేట్, అండ్ అది దాటి వెళితే అది వాళ్ళ ఇల్లు. సో పీటర్ ఏం చేయాలి ఇప్పుడు, మిస్టర్ మెగ్రెగర్ని దాటి ఈ గేట్ కింద నుంచి వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపోతాడు పీటర్, ఇంకా అప్పుడు భయపడక్కర్లేదు. Peter got down very quietly off the wheelbarrow and started running as fast as he could go, along a straight walk behind some black currant bushes. Mr. McGregor caught sight of him at the corner, but Peter did not care. He slipped underneath the gate and was safe at last in the wood outside the garden. పరిగెత్తి మొత్తానికి గేట్ కింద ఎలాగైతే వచ్చాడో గేట్ కింద నుంచి పారిపోతూ ఉండగా మిస్టర్ మెగ్రెగర్ వస్తున్నాడు, కానీ పీటర్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు, బయటికి వచ్చేసాడు. పీటర్కి ఇంకా భయం లేదు. అండ్ ఆ 3 పిచ్చుకలు మళ్ళీ కనబడుతున్నాయి చూడండి. Mr. McGregor hung up the little jacket and the shoes for a scarecrow to frighten the little birds. Peter never stopped running or looked behind him till he got home to the big fir tree. అక్కడ మిస్టర్ మెగ్రెగర్ ఏం చేశాడు, పీటర్ కోట్, షూస్ ఇలాగ తగిలించాడు. అన్ని బర్డ్స్ అన్నిటికీ భయం వేయడానికి, బర్డ్స్ కానీ ఏమైనా పక్షులు కానీ ఏమైనా జంతువులు కానీ రావడానికి భయపడడానికని ఇక్కడ తగిలించాడు వాటిని. He was so tired that he flopped down the nice soft sand on the floor of the rabbit hole and shut his eyes. His mother was busy cooking. She wondered what he had done with his clothes. It was the second little jacket and pair of shoes that Peter had lost in a fortnight. అమ్మ వంట చేస్తోంది అందరి కోసమని, కానీ పీటర్ మాత్రం అలసిపోయి ఉన్నాడు. పాపం ఎంత పరిగెత్తాడు, ఎంత దాక్కున్నాడు, ఎన్నిసార్లు తడిసిపోయాడు. దాంతో పీటర్కి అలసట వచ్చేసి పాపం పడుకున్నాడు. అమ్మ అనుకుంటోంది, ఏమైంది వీడి జాకెట్కి, ఏమైంది వీడి షూస్ ఏమయ్యాయి అని అనుకుంటోంది, ఇప్పటికే ఒకటి పోగొట్టుకున్నాడే అని. I am sorry to say that Peter was not very well during that evening. His mother put him to bed and made him some chamomile tea, and she gave a dose of it to Peter. 1 tablespoonful to be taken at bedtime. పీటర్ ఇక్కడ చూడండి మంచంలో పడుకుని ఉన్నాడు, లేవట్లేదు పాపం. అమ్మ
పీటర్కి ఒక వేడి వేడి టీ చేసి పెట్టింది. తాగితే నీకు బెటర్గా అనిపిస్తుందని చెప్పి పీటర్కి ఇచ్చింది. బట్ ఫ్లాప్సీ, మాప్సీ అండ్ కాటన్ టైల్ హ్యాడ్ బ్రెడ్ అండ్ మిల్క్ అండ్ బ్లాక్బెర్రీస్ ఫర్ సప్పర్. ఫ్లాప్సీ, మాప్సీ, కాటన్ టైల్ మాత్రం రోజులాగానే బ్రెడ్, పాలు, ఫ్రూట్స్ తిన్నాయి. ది ఎండ్.